ఒక పొలిటికల్ పార్టీలో ఉండాలి అన్నా, లేకపోతే బయట స్పీచెస్ ఇవ్వాలి అన్నా, ఒక పొలిటికల్ స్ట్రాటజికల్గా వెళ్ళాలన్నా కూడా చాలా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ మధ్య కాలంలో మన మినిస్టర్స్ని చూస్తుంటే నాకు ఎక్కడ అది కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీళ్ళకి అసలు ఆ పదవులు ఎలా ఇచ్చారు అనేది నాకు డౌట్గా ఉంది. నాట్ అబౌట్ కొండా సురేఖ, ఎవరైనా కానివ్వండి సార్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, సరదాగా చెప్తున్నా. నేను సిస్టమ్ ఎట్లా ఉంటుందని చెప్తున్నాను. ఒక వ్యక్తి యొక్క ప్రాధాన్యత అనేది మనం అంచనా వేయలేం. అతను ఎంత పవర్ఫుల్లో మనం అంచనా వేయలేం. సపోజ్ మీకు తికాయత్ అని ఒక రైతు నాయకుడు ఉండేవాడు. ఆయన కొడుకు కూడా రైతు నాయకుడు, యూపీ నుంచి ఒక ప్రముఖ నాయకుడు. ఆయన అన్ఎడ్యుకేటెడ్, 5-6 తరగతి చదివేవాడు. ఫార్మర్స్ పక్షాన్ని నిలబడి అతను ఒక పిలిపిస్తే ఢిల్లీ మొత్తం స్తంభించిపోయేది. అంటే మీకు తెలియదు జనరేషన్కి. 20 years కింద తికాయత్ పిలుపు అంటే ఢిల్లీ అసలు 3 రోజులు దిగ్బంధం, అంత రైతులు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కూడా రైతులు అట్లే వస్తున్నారు పంజాబ్ నుంచి. అటువంటి పవర్ఫుల్ లీడర్ అయినా ఒకనాడు కార్పొరేటర్కి కానీ, ఒకనాడు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ తలుచుకుంటే నిలబడేవాడు. ఈ నెవర్ కాంటెస్టెడ్ ఫర్ ఎ సింగిల్ పబ్లిక్ పోస్ట్. అనదర్ ఎగ్జాంపుల్ మీకు మరి రీసెంట్గా మీ జనరేషన్లో మీరు విన్నది, మహారాష్ట్రలో శివసేన బాల్ సాహెబ్ థాకరే ఎంత పవర్ఫుల్ అయినా, సింహం ఆయన పార్టీ గుర్తు కూడా అదే ఉన్నట్టుంది, సింహమే. ఆయన మహారాష్ట్ర రాజకీయాలను మనలాగా తెలంగాణ, స్థానిక తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఎట్లయితే మాట్లాడామో, ఆయన మరాఠాలకే ప్రవేశం, బయటవాడు గెటవాడు అనే స్లోగన్ ఎత్తుకొని స్థానికులకే ఉద్యోగ అవకాశాలు, స్థానికులకే అవకాశాలు, రాజకీయ అవకాశాలు చెప్పి పెట్టిన పార్టీ అసలు దేశ చరిత్రలో ఇట్లా దడదడలాడించిందని. శివసేన ఎంత పవర్ఫుల్. మహారాష్ట్రలో చాలా సందర్భాల్లో అధికారంలోకి వచ్చాడు. అతను ఎన్నడూ కూడా ఒక కార్పొరేటర్కి కానీ, కౌన్సిలర్కి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎంపీ కానీ పోటీ చేయలేదు. కానీ ఆయన పార్టీ నుంచి గెలిచిన వాడు మంత్రులయ్యారు, ఎంపీలేరు, యూనియన్ క్యాబినెట్లో సభ్యులేరు. అంత పవర్ఫుల్. అంటే ఒక వ్యక్తిని బట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక ఊపు, ఒక మూమెంటం వస్తుంది. దాన్ని మనం ఎడ్యుకేషన్తో ముడిపెట్టలేమంటున్నా. ఆయన బాబాసాహెబ్ ఎడ్యుకేటెడ్, నేను చెప్పిన తికాయత్ కాదు. ఈయన హైలీ ఎడ్యుకేటెడ్. ఆయన సామ్నా అని ఒక పత్రిక నడిపేవాడు. బట్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా రాడు. ఆయన కింగ్ మేకర్స్ అంటారు కదా, తికాయత్ కింగ్ మేకరే, బాబాసాహెబ్. నేను జస్ట్ ఫినిష్ చేస్తాను. ఈ కాంటెస్ట్లో, ఈ కంటిన్యూషన్లో మీరు అన్నట్టు రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు ఎట్లా వస్తారంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చెప్పిన ఎగ్జాంపుల్, నేను సెక్రటేరియట్లో మీరు అన్నట్టు సుదీర్ఘకాలం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో పనిచేశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. నాకు అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ తెలుసు, అక్కడ తెలుసు. మంత్రుల దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పనిచేయడం వల్ల అసలు ప్రభుత్వ పనితీరు, మంత్రుల పనితీరు మీద కూడా అవగాహన వచ్చింది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. నేను డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చే ఎమ్మెల్సీ 2 times కాబట్టి మీరు అన్నట్టు పాలిటిక్స్లో కూడా లక్కీగా నాకు అనుభవం వచ్చింది. ఇవన్నీ చూసిన సందర్భంలో నేను సెక్రటేరియట్లో ఒక ప్రైవేట్ సెక్రటరీగా మంత్రి దగ్గర, మాధవరెడ్డి గారి దగ్గర పనిచేస్తూ కూర్చున్న సందర్భంలో నా దగ్గరకు ఒక ఎమ్మెల్యే వచ్చాడు. నాకు చాలా మంచిగా ఉండేవాడు, పేరు చెప్పాను అందువల్ల. ఆయన ఏమన్నాడంటే, దిలీప్, నా కాన్స్టిట్యున్సీలో ఈ సమస్య ఉంది, ఎప్పుడో 20 ఏళ్ళ కింద సంగతి, నాకు ఈ లెటర్ రాసి పెట్టుకొస్తా అన్నాడు. అంటే నేను ఆయనకు స్టెనో పిలిచి డిక్టేషన్ ఇచ్చాను. కన్సర్న్ మినిస్టర్ పేరు చెప్పాడు, రాసి ఇచ్చాను. అంతా రాసుకున్నాడు. పాపం ఆయనకు సంతకం పెట్టిన తప్ప చదువులేదు ఆయనకి. ఆయన ఎమ్మెల్యే, 3వ ఎమ్మెల్యే. అక్కడ సంతకం పెట్టుకున్నాడు, కాగితం పట్టుకుని పోయాడు ఇవ్వడానికి మంత్రి. అరగంటలో కోపం మీద వచ్చేసాడు, విసా ఆ కాగితం కూడా తెచ్చేసాడు. ఏమైంది సార్, కాగితం తెచ్చేసుకున్నారంటే ఆ మంత్రికి ఇస్తే వాడు ఇటు తిప్పి చూసి దీన్ని నేను ఏం చేయాలని అడిగాడు. మరి ఏం చేయాలేమని నేను, వాడు ఏం చేయాలో తెలియకపోతే మంత్రికి ఇచ్చి నాకేం లాభం, కాగితానికి తెచ్చుకున్నాడు. అంటే కాగితం రాయడం తెలియనివాడు మీ ఎమ్మెల్యే, ఏమి చేయాలో తెలియనివాడు మీ మంత్రి. ఇట్లా మరి సిస్టమ్. ఎవరు దీనికి కారణం చెప్పండి. అంటే పొలిటికల్ పార్టీస్ ఆలోచించి మీరు అన్నట్టు ఎడ్యుకేట్కి ఇవ్వాలి, నీతి మంత్రులకు పవర్ ఇవ్వాలి. అంతే తప్ప జస్ట్ లైక్ దట్ వాడి దగ్గర డబ్బులు ఉన్నాయనో, ఏదో ఉన్నాయనో, లేదా లోకల్గా క్యాస్ట్ కమ్యూనిటీ పరంగా ఓట్లు ఉన్నాయని ఇస్తే వ్యవస్థ పాడైపోతుంది. అందువల్ల నవ్వుల పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. నిన్న మన కొండా సురేఖ స్పీచ్ విన్నాం కదా, పాపం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేసి గందరగోళ పడిపోయింది. ఆమె చదువు రాదని అనను, మేబీ ఐ డోంట్ నో రియల్, గ్రాడ్యుయేటో కాదు నాకు తెలియదు. కానీ సిస్టమ్ ఎట్లుంటుందో, యూరోప్లో ఉన్నారు, రష్యన్ పుతిన్ ఉన్నాడు, కొరియా సంబంధించిన కింగ్ ఉన్నాడు, ఎవరైనా కానీ వీళ్ళెవరు కూడా వాళ్ళ భాషలో మాట్లాడతారు తప్ప ఇంగ్లీష్లో మాట్లాడరు. నీకేం కర్మ, నువ్వు తెలుగులో మాడచ్చు కదా, బట్ పక్కో ట్రాన్స్లేట్ చేస్తారు. దట్ షోస్ మనకి క్లియర్గా కనపడుతుంది వీళ్ళకి చదువు రాదేమో అన్న డౌట్ అనేది ప్రపంచానికి అర్థమవుతుంది. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేకుండా యూరోప్ కంట్రీస్లో మీరు ఎక్కడ పోయినా ఇంగ్లీష్ రాదు. యూరోప్ ఈజ్ సో నియర్ టు బ్రిటన్, వాడికి నెసిటీ కూడా లేదు, వాడు మాట్లాడు ఇంగ్లీష్, వాడి కోపం మీరు నాకు అవసరం, మనం పోతాం కాబట్టి. వాళ్ళకు కూడా వాళ్ళ భాష మాడితే దాన్ని ట్రాన్స్లేట్ చేసేవాడిని, వాళ్ళని అంటారు ట్రాన్స్లేట్ చేసేవాడు దుబాసి అంటారు. ఆ దుబాసిని పెట్టుకుంటావు నువ్వు కానీ వాడు కానీ, వాడు తర్జుమా చేసి ఇస్తాడు కదా, ఇంకా అద్భుతంగా పోతుంది మెసేజ్ కదా. నీ భాషను నువ్వు అద్భుతంగా మాడితే అది వదిలిపెట్టి రాని ఇంగ్లీష్ పట్టుకొని వెళ్ళాడి
ఉన్న పరువు తీస్తే ఎట్లా? సీరియస్లీ అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తనను చూసి నవ్వు ఆపుకుంటున్నారు, నవ్వుకున్నారు కూడా. ఇప్పుడు అది వైరల్ కదా వీడియో, ఇప్పుడు చాలా వైరల్, తడబాటు అంతా. అండ్ మోర్ ఓవర్ దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక పొంతనే లేని మాటలు, ఒక్కొక్కసారి తన అన్న కూడా నేను అనలేదు అని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆమె అన్యాయం పాపం. తను మంత్రి, క్యాబినెట్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ముఖ్యమంత్రియే కాకుండా ఇతర క్యాబినెట్ సభ్యులు అందరూ కూడా ఏం మాట్లాడినా ఏం చేసినా అందరిది ఒకటే రెస్పాన్సిబిలిటీ. మొత్తం ముఖ్యమంత్రికి ఆపాదించబడుతుంది, ఆ క్యాబినెట్కు ఆపాదించబడుతుంది. నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి మంత్రులు డబ్బులు లేనిది పని చేయరు, నేను ఈ పని కోసం వాడు వస్తే నాకు డబ్బులు ఏమొద్దు, కానీ ఈ పని నాకు పలానా ఊరు పని కోసం చేస్తే చాలు అంటే ఈ పనిలో ఒకటే అడగలేదా? అన్ని పనులు కూడా అడగట్లేదా నువ్వు? అన్ని పనులు అడగకపోతే ఎన్ని ఊళ్ళకి సహాయపడుతున్నావు అదనే చెప్పు. లేదా మంత్రులు కమిషన్ లేకుండా పని చేయట్లేదు అన్నావు. ఏ మంత్రులు? అలాంటిది బీఆర్ఎస్ ఉంటుంది. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. మంత్రులు అనగానే సహజంగా మనందరి క్యాబినెట్ కలీగ్స్ గురించి మాట్లాడుతుంది, పర్సెంటేజ్ లేని ఏమి జరగట్లేదని అనుమానం వస్తుంది. బట్టీకి కాంట్రాక్టర్లు పోయి ఆఫీస్ ముందు ధర్నా చేశారు, 20% 30% మరి కట్ చేస్తున్నారు ఘోరం బాబు అని. ఎందువల్ల జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి వెనక గోతులు తవ్వేవాళ్ళు, అవినీతికి పాల్పడేవాళ్ళు ఇంతమంది ఉంటే ఇది సక్రమంగా పాలన ప్రజలకు ఎట్లా అందిస్తాడు అని అంటున్నాను.